ఎప్పుడొచ్చా అంకుల్? ఇప్పుడే అర్జున్. అర్జున్ మెల్లగా. పర్లేదు. అంకుల్, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఒకదాని తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తూనే ఉంది. అవి ప్రాబ్లమ్స్ కాదు అర్జున్, మర్డర్ అటెంప్ట్స్. ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటినీ రీకలెక్ట్ చేసుకుంటే పక్కాగా ప్లాన్ చేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారనిపిస్తోంది. ఆ అవసరం ఎవరికుంది? మనకు శత్రువులు ఎవరు లేరు. ఉన్నారంటే అది ఆ అభయ్గాడు ఒక్కడే. వాడే ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఏంటది? మాయా, మారెమ్మ, జ్యోతిష్కుడు వీళ్ళు చనిపోవడానికి కారణం ఒక అమ్మాయి. ఏంటి? అమ్మాయి చంపేసిందా? ఆ అమ్మాయి ఎవరో కాదు, గీత. అవును, గీతని చంపేసింది. మారెమ్మ కొడుకు బీకు క్షుద్ర పూజలు చేస్తున్నాడని మా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడని ఇంట్రాగేట్ చేస్తే గీత మీద ప్రతీకారంతోనే చేస్తున్నానన్నాడు. నేను వేరే ఎవరో గీత అనుకున్నాను. అభయ్గాడు దొరికాక నా పద్ధతిలో అడిగితే అసలు నిజం చెప్పాడు. ఆ అభయ్గాడితో గీత చేతులు కలిపింది అర్జున్. అన్బిలీవబుల్. మాయను కూడా చంపిందంటే ఈ మర్డర్స్ వెనక ఏదో కారణం ఉంటుంది. యాక్చువల్గా అభయ్గాడు నిన్ను పొడవాలని అనుకోలేదు అర్జున్. అంజల్ని చంపాలనుకున్నాడు. కానీ అబ్బాయికి గీతనే ప్లాన్ ఇచ్చిందంటే సొంత చెల్లెల్ని ఎందుకు టార్గెట్ చేసుకుందో అన్న కోణంలో కూడా ఆలోచించాలి. నాకు అప్పుడెప్పుడో తన మీద డౌట్ వచ్చింది అంకుల్, కానీ మారిపోయిందని పట్టించుకోలేదు. కానీ ఇవన్నీ ఎందుకు చేసిందో తెలుసుకోవాలంటే గీతను ఇంట్రాగేట్ చేయాలి. ఓకే అర్జున్, నేను గీతను ఇంటికి తీసుకెళ్ళి అడుగుతాను. నేను మళ్ళీ ఫోన్ చేసేదాకా నువ్వు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఈ మ్యాటర్ గురించి డిస్కస్ చేయొద్దు. ఇది జస్ట్ అనుమానం అయితే పర్వాలేదు అంకుల్, కానీ అదే నిజమైతే గీత లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. టేక్ కేర్ అర్జున్. అదేంటి బాబాయ్, అప్పుడే వెళ్ళిపోతున్నావు? అర్జున్, మీరు మాట్లాడుకున్నారా? దేని గురించి? అదే, అర్జున్ లేచేంత వరకు ఎదురు చూసావు కదా. ఏదో ముఖ్యమైన విషయం అన్నారు కదా, మాట్లాడుకున్నారా లేదా? అంత ముఖ్యమైన విషయం ఏంటి బాబు? అసలే మా వాడు మంచాన పడ్డాడు. పోలీసులు ప్రశ్నించారని తెలిస్తే మూర్చిపోతాడు. మీరు కంగారు పడాల్సిన పని లేదు. నేను వచ్చింది గీతను మా ఇంటికి తీసుకెళ్ళటానికి. ఇంటికి తీసుకెళ్తావా? ఎందుకు బాబాయ్? అన్ని విషయాలు అందరి ముందు మాట్లాడితే బాగుండదమ్మా. ఇంటికెళ్ళి మాట్లాడదాం. బాబు ధర్మ, గీత మీ అన్నయ్య కూతురు. తీసుకెళ్తావా లేదా అన్నది నీ ఇష్టం. కానీ ఉన్న పళాన గీతతో అంత పనే వచ్చింది. ఆ విషయం గీతకు నాకు మధ్య ఉంటేనే మంచిది. అయినా దీన్ని ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు.
ఏమా గీత, నాతో వస్తావా? పోయే కాలం దగ్గరకొస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి బాబాయ్. వస్తున్నావా? సరే బాబాయ్, ముఖ్యమైన విషయం అన్నావు కదా, వస్తాను. గీత్తో ఏం మాట్లాడాలి? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు. తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఈ ఇంట్లో మీ అందరి ముందు అంటే కుదరదు. అందుకే తీసుకెళ్ళి బాబు, నువ్వు మాలో ఇంకెవరినన్నా తీసుకెళ్తావేమోనని కంగారు పడ్డావు. వెళదామా? అత్తయ్య, మావయ్య, వెళ్ళొస్తాను. వెళ్ళిరామ్మా. జాగ్రత్తమ్మా. పద బాబాయ్. బాబు, ఇంకెప్పుడన్నా మా ఇంటికి వస్తే పోలీస్ డ్రెస్ మాత్రం వేసుకొని రాకు. బాబాయ్, కార్లో ఏం మాట్లాడలేదు, ఎలా ఉన్నావో అని కూడా అడగలేదు. నా మీద మీకు కోపంగా ఉన్నట్టుంది. ఎందుకు బాబాయ్? నాకు నీ మీదున్న కోపం రేపైనా తగ్గిపోవచ్చు గీత, కానీ చట్టానికి ఎలాంటి జాలి దయ ఉండవు. శిక్ష వేస్తే అమలు కావాల్సిందే. ఇప్పుడు చట్టం గురించి ఎందుకు చెప్తున్నావు బాబాయ్? ముగ్గురిని అతి దారుణంగా చంపినందుకు ఉరిశిక్ష కూడా వేయొచ్చు. ఎవరు బాబాయ్ అంత పని చేసింది? నువ్వే 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 ఒక ఆడపిల్ల ఇన్ని దారుణాలు చేసిందంటే ఎవ్వరూ నమ్మరు. మాయ మీద నీకెందుకంత ద్వేషం? మారెమ్మ మీద ఎందుకంత ప్రతీకారం? జ్యోతిష్కుడి పైన ఎందుకంత పగ? అమ్మా నాన్న లేని అమ్మాయివి, మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ నువ్వు జైలుకెళ్ళడం చూడాల్సి వస్తుందేమోనని బాధేస్తుంది. ఇంత క్రూరంగా ప్రవర్తించి నీలాంటి సైకో కిల్లర్ని చూస్తే భయం వేస్తోంది. ఎందుకు ఇలా మారిపోయావనిపిస్తోంది? నువ్వే నేరం చేయలేదని తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే అంజల్ని చంపాలనుకున్న అబాయికాడే నువ్వు ఈ హత్యలన్నీ చేశావని చెప్పాడు. ఆ పిచ్చి వెధవ డైరెక్ట్ గా వీడికే చెప్పాడు. జ్యోతిష్కుడింటికి వెడితే ఈ కేసు గురించి ఎంక్వైరీ చేసేలోపు అతని భార్య హిస్టీరియా వచ్చిందల్లా అరిచింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆమె భర్తను నువ్వు ఎంత దారుణంగా చంపేసుంటావో. ధర్మం న్యాయం అని పోరాడే పోలీసుని నేను. బాబాయ్ అని పిలిచే అమ్మాయి హంతకురాలని తెలిస్తే ఎంత నరకంగా ఉంటుందో ఆలోచించు. అలా అని నిన్ను విడిచిపెట్టలేను గీత. చట్టానికి దొరకనని నువ్వు భ్రమపడితే నువ్వెంత కఠినమైన శిక్ష అనుభవించాల్సి వస్తుందో అని
లేకపోయినా నువ్వు నన్ను కూతురులా చూసుకుంటావనుకున్నాను బాబాయ్. కానీ నువ్వే నన్ను అనుమానిస్తున్నావని తెలిసి తట్టుకోలేకపోతున్నాను బాబాయ్. ఏడుపొస్తుంది. నేనే పాపం చేయనప్పుడు నేరం చేశానని ఎలా అంటావు బాబాయ్? మాయని చంపేశానన్నారు. శవం ఎక్కడుంది? ఎవరైనా ఇప్పటి వరకు కంప్లైంట్ ఇచ్చారా? పోనీ నువ్వైనా కాంతమ్మత్తయ్య వాళ్ళని అడిగావా? మా మేనకోడలు కనిపించడం లేదని వాళ్ళు నీతో చెప్పారా? మరి మాయ ఏమైనట్టు? ఏమో, నాకేం తెలుసు. ఏమన్నారు? మారేమ్మని నేనే చంపేశానా? ఎంత అన్యాయం బా. జాతకాలు బాగుండాలని కోరుకునే వారి ప్రాణాలు ఎవరైనా తీస్తారా? దారిన పోతుంటే వాణ్ణెవడో దొంగ తల మీద కొట్టాడు. అది నేను చేశానా? ఎవరైనా సాక్ష్యం ఇచ్చారా? అయినా నాకెవరూ శత్రువులు లేరు. ఎవరిపైన పగ ప్రతీకారాలు లేవు. అలాంటప్పుడు నేను హత్యలు ఎందుకు చేస్తాను బాబాయ్? అంజలి కూడా నీ మీదే అనుమానం ఉంది. నువ్వే ఇవన్నీ చేస్తున్నావని. ఇక చాలు బాబాయ్, చాలు చాలు, ఇంకా చాలు. అరే, ఇవ్వు బాబాయ్. గీత ఏంటిది? ఏం చేస్తున్నావు? వదలు. అమ్మా గీత, అమ్మా గీత. ఆగు బాబాయ్, ఆగు. ఏంటా పిచ్చి పని? గీత ఏం చేస్తున్నావు? వద్దు బాబాయ్, అరే, చచ్చిపోతాను. వద్దు గీత, వద్దు. ఒక్కొక్క మర్డర్ గురించి నువ్వు నన్ను ప్రశ్నిస్తుంటే నాకెంత బాధగా ఉంటుంది బాబాయ్. నీ ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటే ఇందులో ఉన్న బుల్లెట్స్ అన్ని ఖాళీ అయ్యేలా కోల్చి పారేయాలనిపిస్తుంది. కానీ నువ్వు నా ఎదురుగా ఉన్నావు. నిన్ను చంపను బాబాయ్. అమ్మా గీత, గీత నేను చెప్పేది విను. వద్దు బాబాయ్, చచ్చిపోతాను. ఆ గన్నిచ్చేయి. వద్దు బాబాయ్, నన్ను ఆపకు. వద్దు గీత, గీత నన్ను ఆపకు. వద్దు గీత, నేను చచ్చిపోతాను. వద్దు. వద్దు బాబాయ్, నేను చచ్చిపోతాను. చెప్పేది విను గీత. నేను చచ్చిపోతాను. గీత నేను చెప్పేది విను. చచ్చిపోతున్నాను. గీత పిచ్చిగాని పట్టిందా నీకు? బుల్లెట్లు లోడ్ చేయలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగేది? మరి ఇంకేం చేయమంటావు బాబాయ్? నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించమ్మా. అయినా నీకెందుకింత ఆవేశం చెప్పు?
సరే, ఇది ఇక్కడితో మర్చిపో. ఐఎమ్ సారీ. సారీ గీత. నేను దయ్యమని నీకు అనుమానం రాలేదు కాబట్టి నువ్వు బతికిపోయావు బాబాయ్. సారీ అమ్మా. పర్వాలేదు బాబాయ్. లోపలికి వెళ్ళు. అనవసరంగా అనుమానించాను. ఒరే అర్జున్, ఎక్కడికి రా బయలుదేరావు? నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఇంట్లో ఇంకా ఉండదలుచుకోలేదు నాన్న. అంజలిని గంటలో తీసుకొచ్చి నా కళ్ళ ముందుంచితే ఉంటాను, లేదంటే చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. అర్జున్, ఎవరిని బెదిరిస్తున్నావురా? నువ్వు అబద్ధాలు ఆడి నన్ను మోసం చేయాలని చూడకమ్మా. అంజలి ఎక్కడుంది అంటే గుడిలో ఉంది, పూజలు వ్రతాలు చేస్తుందని చెప్పి నన్ను నమ్మించావు. 3 రోజులైనా అంజలి ఇంటికి రాలేదంటే అసలు ప్రాణాలతో ఉందా లేదా అదేనా చెప్పమ్మా. చూసారా కన్నవాళ్ళని కాదని కట్టుకున్న దానికోసం ఎగేసుకొని పోతున్నాడు. ఇంకా మాట్లాడతావేంటే బుద్ధి లేకుండా? అంజలి ఈ ఇంట్లోకి రాకపోతే నాతో పాటు హేమ పూజ కూడా ఈ ఇంట్లో ఉండనంటున్నారు. అవునమ్మా, మేమందరం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అంజలి అర్జున్ని ఒక్కటి చేస్తేనే ఇంట్లో అందరం కలిసి ఉంటావమ్మా, లేకపోతే నువ్వు ఒక్కదానివే ఉంటావు. అంటే నువ్వు కూడా వెళ్ళిపోతావరా? వెళ్ళిపోతామే. నువ్వు ఒక్కదానే కొడుకు కోడలు మొగుడు లేకుండా ఉండు. ఏంటండి మీరు కూడా వెళ్ళిపోతారా? నిన్ను కట్టుకున్న తర్వాత ఎప్పుడో కాశీకి వెళ్ళిపోయేవాడిని. 3 పిల్లల్ని పోషించలేక వెళ్ళిపోయాడన్న చెడ్డ పేరు రాకూడదని ఉన్నాను. ఇంకా చాలే ఆపండి. నేను వీళ్ళ కోసం ఎన్ని త్యాగాలు చేశాను. ఇప్పుడు వీళ్ళ పెళ్ళాలు వచ్చాక ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఆ? నీ మొహం చూడలేక. అమ్మా, ముందు అర్జున్ని ఇల్లు వదిలి వెళ్లకుండా చూడు, లేకపోతే మేమందరం వెళ్ళిపోతాం. అరే అర్జున్, అంజలి వస్తుందిరా. దానికోసం నువ్వు వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకు. వస్తుంది అని ఎదురు చూస్తుంటే నా చావే వస్తుంది. అమ్మా, అంజలి రాకపోతే నన్ను వెళ్లకుండా ఆపగలరేమో గాని నా చావును మాత్రం ఆపలేరు. ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. అర్జున్ బాబు, అరే రే, సూసైడ్ చేసుకుంటావేంట్రా? అదే కదే వాడు చెప్పేది, అర్థం కావట్లేదా? అర్జున్ కోసం అంజలి ప్రాణాలైనా ఇస్తుంది. భర్త మీద ప్రేమ అంటే అదే. నువ్వేంటే ప్రాణాలు తీస్తున్నావు? అమ్మతో ఇక మాట్లాడి నాన్న, ఆవిడిష్టానికి వదిలేయండి. ఇక చాలే ఆపండి. మీరు ఒకటైతే నా గతేం కాను. అంజలి ఇంట్లోకి రావాలి, అంతేగా? నేను ఒప్పుకుంటున్నా. అందరూ వెళ్ళి దాన్ని పిలుచుకురండి. మేం పిలిస్తే రాదే. ఇంట్లోంచి బయటికి పంపించిన నువ్వే నోరు తెరిచి పిలిస్తే మనసు మార్చుకుని వస్తుంది. కొంచెం అహం పక్కన పెట్టి ఆలోచించమ్మా, బాగుపడతావు. ఇక చాలు, నీతి సూత్రాలు చెప్పకండి. నాకు ఒళ్ళు మండిపోతుంది. తప్పుతుందా? పిలుస్తా. నువ్వుండు. వదినా, అమ్మ నిన్ను లోపలికి రమ్మంటుంది. ఆ